ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ అదిగో నవలోకం అంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ మరి వచ్చే 2047 కల్లా మనం ఎట్లా రైజింగ్ తెలంగాణ ఎట్లా ముందుకు పోతుందనే విషయాన్ని వివరిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అట్లాగే ఐటీ శాఖ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ముగ్గురు కూడా ఇవాళ వివరించారు. ప్రెస్ మీట్లో చాలా విషయాలు చెప్పారు. నిన్న నుంచి లీక్ అయింది పత్రికలకు, వాటికి కూడా ఈ హైదరాబాదు అట్లాగే రింగ్ రోడ్ లోపట, రింగ్ రోడ్ బయట, రీజనల్ రింగ్ రోడ్ లోపట, అట్లాగే మొత్తం తెలంగాణను 3 రీజన్లుగా విభజించి తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక కోసం రేజింగ్ తెలంగాణ అనే డాక్యుమెంట్ను ఇవాళ విడుదల చేయడానికి ముందు సూత్రప్రాయంగా కొన్ని విషయాలు వారు వివరించారు. వాటి విషయం మాట్లాడుకుందాం మనం. మొట్టమొదటిది హైదరాబాద్ డెవలప్మెంట్. హైదరాబాద్ అంటే మొత్తం 3 రీజన్లు ఎట్లా చేశారంటే క్యూర్ అని, అంటే సిటీ అంటే కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ అని, ఏరియా అని చెప్పి కోర్ అని చెప్పి ఒకటి, అట్లానే మనకి ప్యూర్ అని, అట్లాగే పెరిఫెరల్ డెవలప్మెంట్ కోసం ప్యూర్ అని చెప్పి, మూడవది ఏమో రేర్ అని చెప్పి, రేర్ అంటే మనకు రీజనల్ మన రూరల్ ఏరియాను డెవలప్ చేయడానికి రేర్ అని చెప్పి ఈ 3 విభాగాలుగా 3 జోన్లుగా తెలంగాణ విభజించారు. మొట్టమొదటి జోన్ దేనికి కోసం పూర్తిగా సిటీ కిందకి, అంటే ఒక్క పంచాయతీకి కూడా లేకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపు, హైదరాబాదు చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపు కొంత బయట కూడా, అంటే దానికి కలిసి ఔటర్ రింగ్ రోడ్ ఇటుపక్క అటుపక్క ఉన్న మున్సిపాలిటీస్ అన్నింటిని కూడా 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీస్ మొన్ననే కలిపారు కదా. రేపు డిసెంబర్ 1 నాడు ఈ ఆర్డినెన్స్ జారీ కాబోతుంది. దీనిలో ఈ మొత్తం అంతా జీవో జారీ కాబోతుంది. దీనిలో ఈ మొత్తం కలుస్తుంది. కనుక హైదరాబాద్ అంటే ఏదైతే సిటీ క్యూర్ కింద సిటీ మొత్తం లిమిట్స్ అన్నీ కలిపి ఒకే జిహెచ్ఎంసీ కింద పరిధిలోకి తీసుకొస్తున్నారు. దీనిలో మళ్ళీ 3 కార్పొరేషన్లు చేస్తారా 4 చేస్తారా తర్వాత, కానీ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అభివృద్ధిని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తామని. ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యన పెరిఫెరల్ అర్బన్ అంటే అర్బన్కు మన రీజనల్ రింగ్ రోడ్కు మధ్యన ఉన్న దాన్ని పరిశ్రమలు, రకరకాల టెక్నాలజీ పరిశ్రమలు అన్ని పెట్టడానికి వీలుగా మరొక అద్భుతమైన సిటీని తయారు చేసే విధంగా, అంటే రూరల్ అర్బన్ కలిపి ప్యూర్ అనే పథకం కింద వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్కు ఔటర్ రింగ్ రోడ్కు మధ్యన చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది జోన్ ఇది. మూడోది ఏమో మనకు మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అవతల అంటే మొత్తం అంతా మిగతా తెలంగాణ అంతా కూడా రూరల్ ఎకానమీ డెవలప్మెంట్ కోసము మూడోది చేస్తూ ఉన్నారు. ఈ మూడింటి గురించి వివరించారు. ముఖ్యంగా ప్యూర్ రేర్ అని CURE, PURE అట్లాగే RERE అంటే ఇట్లా 3 విభాగాలు విభజించి చేస్తామని ప్రకటించారు వాళ్ళు. దానికి సంబంధించిన ఒక పోస్టరు ఆహ్వానాన్ని కూడా, అంటే దానికి సంబంధించిన ఈ 3 విభాగాలు చేసుకుంటూ రేజింగ్ తెలంగాణ అనే దాని మీద గ్లోబల్ సమ్మిట్ 88-9 మనకు హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలు జరిగే ఈ సదస్సుకు ప్రధానమంత్రి మోడీని, అట్లాగే మనకు గవర్నర్లు, రాష్ట్రపతిని, చాలామంది ప్రముఖులు పిలుస్తా అన్నారు. ఎవరు వస్తారో తెలియదు, కానీ మొత్తం మీద వీళ్ళు పిలుస్తూ చేస్తామని చెప్పారు. ప్రముఖులు పిలుచుకుంటామని చెప్పారు. ఈ రకంగా ఈ రేపటి భవిష్యత్తు గురించి 2034 కేం ప్లాను, తర్వాత 47 కేం ప్లాను అనే దాని మీద ప్రత్యేకించి పూర్తిగా అవగాహన కల్పించడానికి ఈ పనికొస్తాయి అన్నారు. అట్లాగే మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ డిసెంబర్ 7 పురస్కరించుకొని రేపటి నుంచి 1 డిసెంబర్ నుంచి వరుసగా ఇవాళ ఎట్లా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మున్సిపల్ బాట బట్టి ఏవైతే మున్సిపల్ కేంద్రాలు ఉన్నాయో 1 నుంచి 7 దాకా మున్సిపల్ కేంద్రాలలో ముఖ్యమంత్రితో సహా అందరు తిరుగుతారు. అట్లాగే విజయోత్సవాల్లో భాగంగా 1 నుంచి మొత్తం మనకు 9వ తారీఖు దాకా, అంటే సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9, అప్పటిదాకా ఈ 3 విభాగాలుగా చేసిన దాన్ని బట్టి మున్సిపాలిటీలు తిరుగుతారు. 7 నాడు డిసెంబర్ 7 అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2023 డిసెంబర్ 7 నాడు ఈ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది కనుక ఆ రోజు వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద విజయోత్సవ సభ జరగబోతున్నారు. ఇది కూడా జరుగుతుంది. మరి వీటికి ఈ ఎన్నికలకు కూడా అడ్డం వస్తుందా? రేపటి నుంచి మరి ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తుందా, ఇవ్వదా? నిన్న దాకా ఇందిరమ్మ పేరు మీద పంచిన చీరలు పథకాన్ని ఆపేశారు కనుక ఏమవుతుందో తెలియదు, కానీ ఈ ప్రణాళిక మాత్రం ప్రకటించారు. మొదటి విడత ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు 10వ తేదీ 11వ తేదీ,
రెండవ విడత ఎన్నికలు 14వ తేదీ, మూడవ విడత ఎన్నికలు 17వ తేదీ జరగబోతున్న సందర్భంలో మరి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం మీద ఏం చేస్తుంది అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలను, ఓటర్లను ప్రభావితం చేసే అంశం కదా అని చెప్పి ఈ ప్రకటించిన ప్రకటనకి ఏం నష్టం కాకపోవచ్చు, కానీ రేపటి నుంచి మున్సిపల్ పర్యటన చేస్తున్న మన రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉంటుందా, ఆగుతుందా, లేదు ఈ ఉత్సవాలు జరగనిస్తారా లేదా? ఎందుకంటే గతంలో రైతు బంధు లాంటి పథకం, ఆన్గోయింగ్ పథకం ఆపేశారు కనుక మరి ఉత్సవాలు జరుగుతుంటే మిగతా అంతటా ప్రభావం చూపెడుతుంది కదా. దాదాపు తెలంగాణలో సగం కంటే ఎక్కువ ఓటర్లు, 50% మంది ఓటర్లు ఓటు వేస్తున్న ఈ సందర్భంలో మరి పట్టణాల పేరు మీద పోయి మరి యాత్రలు చేస్తే ఉంటుందా లేదా చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తుందా, నిజంగానే దాన్ని సాకారం చేసి చూపిస్తుందా అనేది ఇవాళ మొదలైంది. జిల్లాల కేంద్రం పండుగ కావాలంటే చాలా ఉన్నది. అట్లాగే 8-9 డిసెంబర్ 8-9 తేదీల్లో పూర్తి స్థాయిలో ఈ మన గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. రైజింగ్ తెలంగాణ దానికి తుక్కు కూడా పక్కనే ఉన్న అక్కడ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ఈ దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలామంది పిలుస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది చూద్దాం. కానీ మొత్తం మీద మాత్రం అరచేతిలో స్వర్గం చూపిస్తారా లేకపోతే అరకొర బస్సులతో చేస్తారా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రణాళిక బాగానే ఉంది. ఈ ప్రణాళిక అమలు చేసే క్రమంలో అవాంతరాలు అధిగమించి సహకారం అయితే మనందరూ సంతోషపడాల్సిందే.